మరో బ్రేకింగ్ చూస్తున్నాం. టీటీడీలో మరో భారీ స్కామ్ వెలుగు చూస్తుంది. పట్టు పేరుతో పాలిస్టర్ వస్త్రాలు సరఫరా చేసినట్టు గుర్తించారు. శ్రీవారి సన్నిధిలో భారీ వస్త్ర కుంభకోణం బయటపడింది. పట్టు దుపట్టాల పేరుతో టీటీడీ పాలిస్టర్ వస్త్రాలు సరఫరా చేస్తున్నారు. విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనే సంస్థలో ఈ భాగోతం బట్టబయలైంది. సెంట్రల్ సిల్క్ బోర్డ్ ల్యాబ్ రిపోర్ట్లో అసలు రంగు తేలింది. అది పట్టు కాదు, పాలిస్టర్ అని తేల్చారు. 2015 నుంచి 25 వరకు 55 కోట్లకు పైగా కొనుగోలు జరిగినట్టుగా నిర్ధారణ అయింది. ఒక్కో దుపట్ట 1389 కొన్నట్టు టీటీడీ రికార్డ్స్ చెబుతున్నాయి. ఈ భారీ మోసంపై ఏసీబీ విచారణకు టీటీడీ బోర్డు ఆదేశించింది. ప్రస్తుత టెండర్స్ రద్దు చేసి కొత్త టెండర్లకు పిలుపునిచ్చారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వెంకటరత్నం జరుగుతారు. అసలు వెంకటరత్నం, అసలు టీటీడీలో ఏం జరుగుతుంది అనుకోవాలి? వరుసగా బయటపడుతున్న ఈ స్కామ్లన్నీ అసలు ఎలా చూడాలి? అసలు భక్తుల మనోభావాలతో సంబంధం లేదా? ఒకటేని కాదు, ప్రతి శాఖలోనూ కూడా ఇలా అవినీతి పెచ్చిమిరిపోతుంది అంటే అసలు ఏ విధంగా చూడాలి? ఎన్నాళ్ళుగా జరుగుతోంది ఈ కుంభకోణానికి సంబంధించి? ఏం చెప్తున్నారు టీటీడీ అధికారులు? రైట్ సతీష్, టీటీడీలో అయితే భారీ పట్టు వస్త్ర స్కామ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. శ్రీవారి సన్నిధిలో భారీగా పట్టు వస్త్రాలు అయితే కుంభకోణం అయితే జరిగింది. పట్టు దుప్పట పేరుతో టీటీడీకి పాలిస్టర్ వస్త్రాలు సరఫరా చేశారు. అయితే విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ అనే సంస్థ ద్వారా ఇది చేసినట్టయితే తెలుస్తోంది. సెంట్రల్ స్కిల్ బోర్డ్ ల్యాబ్ రిపోర్ట్ లో కూడా ఈ విషయం అయితే బట్టబయలైతే జరిగింది. 2015 నుంచి ఇప్పటి వరకు దాదాపు 55 కోట్లకు పైగా కొనుగోలు అయితే జరిగింది. ఒక్కొక్క దుప్పట 1389 రూపాయలు కొన్నట్టు కూడా రికార్డులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ భారీ మోసంపై ఏసీబీ విచారణ కూడా టీటీడీ బోర్డు ఆదేశం అయితే చేసిందని చెప్పవచ్చు. సతీష్, అంటే వెంకటరత్నం 10 రోజులు 10 నెలల్లో కాదు, 10 ఏళ్లుగా ఈ మోసాలు జరుగుతుంటే అంత గుర్తించుకోలేకపోయారు, అంత గుర్తుపట్టలేకపోయారు. అసలు ఏంటి అంటే ఇందులో ఎవరెవరి పాత్రలోనే అనుకోవచ్చు? అంటే దీంట్లో టీటీడీ అధికారులు ఎవరు ఉన్నా, ఎలాంటి వారు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇంతకు ముందే బోర్డు కూడా ప్రకటన అయితే విడుదలైతే చేయడం అయితే జరిగింది. అది ఎటువంటి వారు ఉన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా టీటీడీ బోర్డు పాలక మండలి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సతీష్, థ్యాంక్ యూ వెంకటరత్నం. టీటీడీలో మరో భారీ స్కామ్ వెలుగు చూస్తుంది. పట్టు పేరుతో పాలిస్టర్ వస్త్రాలు సరఫరా చేసినట్టు గుర్తించారు. శ్రీవారి సన్నిధిలో భారీ వస్త్ర కుంభకోణం బయటపడింది. పట్టు దుపట్టాల పేరుతో టీటీడీ పాలిస్టర్ వస్త్రాలు సరఫరా చేస్తున్నారు. విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ అనే సంస్థలో భాగోతం బట్టబయలైంది. సెంట్రల్ సిల్క్ బోర్డ్ ల్యాబ్ రిపోర్ట్లో అసలు రంగు తేలింది. అది పట్టు కాదు, పాలిస్టర్ అని తేల్చారు. 2015 నుంచి 2025 వరకు 55 కోట్లకు పైగా కొనుగోలు జరిగినట్టుగా నిర్ధారణ అయింది. ఒక్కో దుపట్ట 1389 కొన్నట్టుగా టీటీడీ రికార్డ్స్ చెబుతున్నాయి. ఈ భారీ మోసంపై ఏసీబీ విచారణకు టీటీడీ బోర్డు ఆదేశించింది. ప్రస్తుత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్స్ పిలుపునిచ్చారు. తిరుమలలో పట్టు వస్త్రం స్కామ్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. టీటీడీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. వాటిని విచారించాలని కూటమి ప్రభుత్వం ఆదేశించిందని, అందుకే వరుసగా స్కామ్లు బయటపడుతున్నాయని పవన్ తెలిపారు. హిందూ మతం అంటే అందరికీ చిన్న విషయంలా కనిపిస్తోందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.